అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, మత్స్యకారులు వలస వెళ్ళినటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఒక పోర్టు కావాలనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి కళ. దాన్ని రూపురేఖలు చేయాలని ఆ రోజు భావనపాడులో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి టెండర్లు పిలిచాం. దురదృష్టవశాత్తు ఆ పోర్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది. అయితే చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. పోర్టులు అనేవి ప్రైవేట్ ఆర్గనైజేషన్లో చేయాలి, ప్రభుత్వం ఎక్కడా చేయదు. కానీ రివర్స్ చేసి దాన్ని ప్లేస్ మార్చి ఇది ప్రభుత్వమే చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. దానికి చివరి నిమిషంలో ప్రారంభించి బ్యాంకులతో టైఅప్ అయి కార్యక్రమం ప్రారంభించారు. నేను ఆ ప్రాంతానికి నష్టం జరిగిన, ఆ గ్రామానికి ఇబ్బంది జరిగిన, నేను అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నేను వెళ్తే మళ్ళీ రెచ్చగొడితే అభివృద్ధి ఆగిపోతుందని 5 సంవత్సరాల ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఎవరు చేసినా అభివృద్ధి జరగాలి, ఈ జిల్లాకు రూపురేఖలు మార్చాలని ఈరోజు పోర్టు నిర్మాణాన్ని ఎక్కడ ఆటంకం చేయలేదు. ఈరోజు మేము గెలిచిన తర్వాత ఆ గ్రామస్తులు చాలా ఇబ్బందులతో ఉన్నారు. చాలా అవకతవకలు జరిగాయి. నిజమైన భూమి ఉన్న వాడికి డబ్బు అందలేదు. నిన్ననే నేను, కలెక్టర్ గారు, జేసీ గారు, ఎస్పీ గారు వెళ్ళాం. వాళ్ళందరూ వారికి నిండు హృదయంతో ఆశీర్వదించి నేను అభిమానిస్తున్నాను. వాళ్ళందరూ నా చేతుల్లో పెట్టి మీరు ముంచండి, పోర్టు కట్టుకోండి అని చెప్పారు. ఈ రోజు నుంచి సర్వే చేస్తున్నాం. సర్వే అయితే మళ్ళీ పనులు ప్రారంభించి జూన్ 12ని ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. 2024లో 2025 జూన్ 12వ తారీఖుకి ఒక షిప్పు మూలపేట పోర్టులో ల్యాండ్ అవ్వాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం. దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం మేము పనిచేస్తాం. ఈ 2 రావడమే కాదు, ఈ 2 వస్తే ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఒక 6 లైన్స్ రోడ్డు వేయగలిగితే మనం ఎవరికీ పిలవలసిన అవసరం లేదు. అందరూ ఇక్కడికే వస్తారు. అన్నింటికంటే టూరిజం డెవలప్ బాగా చేసుకోవచ్చని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. మేమందరము కృషి చేసి ఈ రోడ్డుని పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. నేను మత్స్యశాఖ మంత్రిని. ఈ ప్రాంతంలో వలసలు వెళ్తున్నారు. ఈరోజు 2 హార్బర్స్ శాంక్షన్ అయ్యాయి. ఒకటి మనకి బుడగట్లపాలెం, రెండవది ఆ రోజు మంత్రి, మత్స్యశాఖ మంత్రి, ఎప్పుడూ రాజకీయ నాయకులు ప్రజలకు మోసం చేయకూడదు. అసలు మంజూరే కాకుండా ప్రభుత్వంలో కాగితమే లేకుండా ఆ రోజు ఓట్ల గురించి ఏదైతే మంచినీళ్ళపేటలో ఒక హార్బర్ శాంక్షన్ అయిపోయిందని కొబ్బరికాయ కొట్టేసి ఎవడికో ఒకడికి అప్పచెప్పి కొంత కంకరేసి ఇది మంజూరు అయిపోయిందని చెప్పి సాక్షాత్ ఒక మంత్రే మాయ మాటలు చెప్పారు. నేను వచ్చిన తర్వాత చూస్తే అసలు ఆ ప్రపోజల్ ఎక్కడ లేదు. నేను బుడగట్లపాలెం వీలైనంత తొందరగా నేను, కలెక్టర్ గారు, హెచ్చర్ల ఎమ్మెల్యే గారు బుడగట్లపాలెంని యుద్ధ ప్రాతిపదికన స్టార్ట్ చేస్తాం. నేను ఇచ్చాపురం నుంచి హెచ్చర్ల వరకు ఇంకా అన్ని దగ్గర హార్బర్లు కట్టలేవు. ఎక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, కొన్ని దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పెట్టచ్చు, కొన్ని దగ్గర ఫిష్ హార్బర్స్ పెట్టచ్చు. ఈ 2 వెరిఫై చేసి ఈ జిల్లాలో మత్స్యకారులు ఇతర ప్రాంతానికి వలసలు వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి జీవన ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. లడ్డు ప్రసాదం విషయంలో ఈరోజు కేంద్రానికి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి వైఖరి నేవింది. సిగ్గున్న వ్యక్తి, ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కేంద్రానికి లేఖ రాయడు. తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు జరిగిందని ముక్కు నేలకు రాసి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామి మెట్లెక్కి అక్కడ భూమి కొందకు కొట్టుకున్నా ఆయన చేసిన పాపం తొలగదు. దాన్ని చెప్పకుండా ఇంకా ఎదురుదాడి కళ్ళ ముందు అందరి సాక్షిగా ఇది బయటపడింది. ఇదేదో అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీయో
అక్కడ ఉన్నటువంటి ఈవో ఇదేది సృష్టించింది కాదు. ఏదైతే బెంగళూరు నుంచి నెయ్యి వస్తుందో ఆ నెయ్యి టెస్ట్కి పంపించాం. అదేదో టెస్ట్ మా ఊర్లో, మా ఇంట్లో, లేకపోతే మా సంస్థ కాదు. అత్యున్నతమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి గుజరాత్కి పంపించి ఆ నెయ్యిని టెస్ట్ చేయించాం. తమిళనాడు టెస్ట్ చేయిస్తే అందులో 20% జెన్యూన్గా ఉంది, 80% జెన్యూన్గా లేదని ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తే దాని ప్రకారమే మనం చెప్పాం. అది ఎందుకు చెప్పారని చెప్పి చాలామంది అదే చెప్పకపోతే వ్యవస్థ బాగుపడుతుంది, అదే చెప్పి సరిచేయకపోతే వ్యవస్థ బాగుపడుతుంది. ఇది కళ్ళకి కట్టొచ్చినట్లుగా నువ్వు తప్పు చేశావు, అపవిత్రం చేశావని చెప్పాం. మేము అడిగాం, మన ఊరిలో గానుగులు ఉండేవి, గానుగులు శనగ పొలుకులతో నూనె చేస్తే స్వచ్ఛమైనటువంటి శనగ నూనె 600 రూపాయలు లీటర్. అదే నెయ్యి 320కి దొరికింది ఇచ్చేస్తున్నారంటే నీకు అసలు జ్ఞానం ఉండాలా, తెలివి ఉండాలా? ఎక్కడైనా దొరుకుతుందా 320కి నెయ్యి? అటువంటి నెయ్యి కొని కల్తీ నెయ్యి చేసి పాపం చేసి ఇంకా నువ్వు ఎదురుదాడి చేస్తావు. రోజు నుంచి నువ్వు ముఖ్యమంత్రి అయినటువంటి డే 1 నుంచి తిరుపతిని అపవిత్రం చేయాలి, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని ఒక కంకణం కట్టుకొని పనిచేశావు. అందులో భాగమే మీ చిన్నాన్నకి టీటీడీ చైర్మన్. ఆయన టీటీడీ చైర్మన్ హిందువు, ఆయన సహధర్మచారిణి, ఆయన సతీమణి చేతిలో బైబిల్ పట్టుకొని అన్యమత ప్రచారం చేయడం. రెండవ వ్యక్తి కరుణాకర్ రెడ్డి, వాళ్ళ ఇంట్లో అందరూ క్రిస్టియన్స్, వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ క్రిస్టియన్ మతానికి వ్యతిరేకం కాదు, సర్వ మతాలు ఉండాలి. కానీ హిందువుల మనోభావాలు దెబ్బతీయకు. నాకు అన్ని మతాలంటే ఇష్టం, అందరు దేవుళ్ళంటే ఇష్టం. నేను కొలిసేది వెంకటేశ్వర స్వామి, నా తప్పు కాదు, నా ఇష్టం. అది ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాడిని మనం కొలవచ్చు. అన్ని మతాలని కాపాడాలి, అదే నిజమైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పవిత్రతని పూర్తిగా మంట కలిపింది. ఇప్పుడు సమర్థవంతమైనటువంటి దట్ ఈజ్ తెలుగుదేశం. ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ద గ్రేట్ బీసీ నాయకుడిగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు చేయలేదు. ఒక పనికి మాలిన ఆఫీసర్ని, కేంద్రంలో క్లర్క్ అయినా పెద్ద ఉద్యోగం, అంతకంటే తక్కువ అధికారిని జేఈఓగా తెచ్చి ఈఓ పోస్టు లేకుండా చేసి ఆయనకే ఈఓ ఇచ్చి ఈరోజు పవిత్రతను మంట కలిపారు. ఎంత బాధ! ఆ రోజే నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మన ఇంటిలో మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే, ఈరోజు ఉదాహరణకి మా అమ్మగారు చనిపోయారు, ఇప్పుడు 4 మాసాలు అయింది. మన సాంప్రదాయం ప్రకారం 1 సంవత్సరం ఏ గుడికి వెళ్ళకూడదు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, గుడికే వెళ్ళడం లేదు, సంప్రదాయం అది. అటువంటిది ఆ రోజు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి సొంత కుమారుడు చనిపోతే కుమారుడికి తలకొరువు పెట్టి 12 రోజులకే నువ్వు గర్భగుడిలో వస్తే అది పవిత్రత? ఎంత బాధ, ఆవేదన కలుగుతుంది. ఈ రకంగా మొత్తం టీటీడీ పవిత్రతని మంట కలిపారు. ఏది ఏమైనా సరే భక్తులకి ఒకటే కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించాం. ఆయన నాయకత్వంలో మొత్తం వ్యవస్థలన్నీ కూడా సరిచేసాం. జరిగిన పాపాలన్నీ పోవడానికి సంప్రోక్షణ కూడా చేశాం. ఇక్కడ మళ్ళీ పూర్వం ఒక ట్రైన్లో ఒక లాడు ఉంటే ట్రైన్ అంతా గుమగుమ వాసనలు వచ్చి వెంకటేశ్వర స్వామి గుర్తు పెట్టుకునేవాళ్ళు. మళ్ళీ అదేవిధంగా ఒక లడ్డు ఉంటే ఆ ప్రాంతం అంతా మళ్ళీ వాసనలు వచ్చే విధంగా స్వచ్ఛమైనటువంటి నెయ్యితో లడ్డూలు తయారు చేసి అక్కడ మధ్యాహ్న భోజనం లేకపోతే వెళ్ళినటువంటి భక్తులకి అన్ని సదుపాయాలు ఇచ్చి మళ్ళీ పవిత్రతను కాపాడే ప్రధానమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. స్పీకర్ గారు ఒక ఆరోపణ చేశారు. జూన్ 12వ తేదీన శాంపిల్ తీశారు, జూలై 12వ తేదీన శాంపిల్ రిపోర్ట్ వచ్చినాయి, ఆగస్టు 28వ తేదీన దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వెనకున్నట్టు ఆంతర్యం ఏంటి? ఈ ప్రభుత్వంలో టెస్ట్ ఈ డేట్లన్నీ ఎందుకండి? జరిగిందా లేదా అది దాని మీద డిస్కస్ చేయండి. జరిగిందా లేదా? నువ్వు తెచ్చినటువంటి రివర్స్ టెండరింగ్ అని చెప్పి 800 రూపాయల కేజీ నెయ్యి 300 రివర్స్ అని చెప్పి నువ్వు ఇలాంటి నెయ్యి కొని పవిత్రతను పోగొట్టి మళ్ళీ ఎదురుదాడి అనేది ఎవ్వరికి మంచిది కాదు. జరిగిందా లేదా?
దాని మీద మీరు ఆన్సర్ చెప్పాలి. అది ఒకరోజు ముందు వచ్చిందా, ఒకరోజు వెనకొచ్చిందా, ఏమొచ్చిందో దాని అవసరం లేదు. జరిగింది, ఆ పాపం మీరు చేశారు, దానికి ఇదే సమాధానం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.